మీరు ఇలాంటిదేదో చేస్తారనే నేను వచ్చాను. ఏం చేశాను? ఇడ్లీ కదా తినిపిస్తున్నాను. ఇంకా ఆపండి నిజమ్మా. ఏంటి పొలమారిందా? కనిపించట్లేదా? హే, నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? చచ్చా, హే, మాట్లాడకు. ఏం తెలిసని నా బాగోగులు చూస్తానని చెప్పావు. నువ్వు సరిగ్గా తినక నన్నంటున్నావు ప్రేమ్. నిజమ్మా, ఎవరైనా పేషెంట్కి ఇలా పొడి ఇడ్లీ తినిపిస్తారా? మరి ఎలా తినిపించాలి? ఇందుకనే నీకేమీ తెలీదు అనేది. మరి నన్ను నిందించక ప్రేమ్. దీన్ని పొగడాలని నన్ను తిట్టకు చెప్తున్నా. నిజమ్మా, కాస్త ఆగండి. ఎందుకు ఇప్పుడు ఆయన దగ్గర గొడవ? ఆయనకు అసలే బాలేదు. మీరింకా బీపీ పెంచకండి. వినదు, నా నోటికి తాళం వేయదు. నా బీపీ పెరిగిపోతూనే ఉంటుంది. ప్రేమ్ బాబు, మీరు అవేవి పట్టించుకోకండి. ఇలాంటి ఇడ్లీ పెడితే ఆయన మింగగలరా చెప్పండి? పేషెంట్ని ఎలా చూసుకోవాలో తెలుసుకోండి. చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా జావాలా చేసి పెట్టాలి. అప్పుడు జీర్ణం కూడా త్వరగా అవుతుంది. తల్లిని మించి చూసుకుంటున్నావు కదా చామ్. భార్య అవ్వడానికి ఎందుకు నీకంత బాధ? ఇంకొన్ని నెలలే బాబు గారు. దీని పీడ వదలగానే మీకు భార్యగా, మీకు తోడుగా ఉండి మీతోనే అడుగులు వేస్తాను. రండి అంకుల్. టిఫిన్ తినిపించావమ్మా? అయిపోయింది అంకుల్, తినిపించేశాను. నువ్వే? నేనే అంకుల్. ప్రేమ్ కడుపు నిండా తినేశాడు కదా ప్రేమ్? చెప్తే దీని బర్రె గొంతుతో ఆర్గ్యూ చేస్తుంది. భరించే ఓపిక నాకు లేదు. చెప్పి ఇప్పుడు గొడవ పెట్టుకోవడం ఎందుకులే.